కళ్ళు గీట తాగినవా తాగినా మళ్ళా నాకేం చూపు లేదనుకున్నావా చూపు లేదనుకున్నావా చస్మా కళ్ళజోడు ఉంటది చేస్తున్నావు నా జోడు అది గుంజుతున్నారేమయ్యా అరే ఏంటయ్యా ఇది గంట గుడ్డలయ్యా గంటలు కట్టకుండా లోని కట్లా పోతావు అవులే నీకట్లా తెలుస్తుంది కైపు మీద ఉన్నావుగా నీకు 2 ముక్కలు వేసాను లేదు అలాగే బిడ్డ ఎది కట్టు చూస్తాం బాకీ కట్టు అదిగా పట్టు కట్టు మరి కట్టు అరే జల్దీ కట్టుయా గంటలు కట్టినా మరి నా చస్మా ఎక్కడయా నా చస్మాయా ఎందుకయ్యా చస్మా అరే బండి తయారయ్యా కళ్ళు కనపడ గాడి వందేరా బిడ్డ మర్చినవా అవులే గట్లా మరి కైపులోనే ఉన్నావు ఎక్కువ మళ్ళా ఎక్కుతున్నారు ముందే ఎక్కువ ఎక్కువ ఇదే కారు ఇదే కుక్క ఇదే అరుగు
సార్ నేనే 001. 001? అవును సార్ 001. ఏమిటి నీ కార్యక్రమం? బాస్ దగ్గర తీసుకెళ్ళి చెప్తాను. బాస్ దగ్గర తీసుకువెళ్ళాలి? అవును సార్. తీసుకువెళ్తాను రా. పోలీస్ స్టేషన్? ఎందుకు ఆశ్చర్యం, రావాల్సిన చోటుకే వచ్చావు. అంత ఈజీగా మా కళ్ళు కప్పరా మిస్టర్? మీరెంత దురదృష్టవంతులు ఇన్స్పెక్టర్. ఈ రోజున పొరపాటున మీరు నన్ను పట్టుకుని ఉండకపోతే ఇన్నాళ్ళుగా మిమ్మల్ని ముక్కి తెప్పలు పెడుతున్న గ్యాంగ్ రహస్యం నా చేతిలో ఉండేది. ఐఎమ్ వెరీ సారీ. అర్థమైందా? బాగా అర్థమైంది. మామగారు, నీ నాటకాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. మామగారు, ఇంతకాలం ఆ దొంగల గ్యాంగ్ని ఎందుకు పట్టలేకపోతున్నామో ఇప్పుడు అర్థమైంది. అందుకే అంటారు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఓహో, మీరు నన్ను సందేహిస్తున్నారు? సందేహించడం కాదు, ప్రత్యక్ష సాక్ష్యం. ఏమయ్య అపవాదం, ఏం చూశావు? చిత్తం, అపవాద నోట్లో అబద్ధం రాదు సార్. దివిటీతో ఇల్లు తగలబెట్టి పారిపోతుంటే నా 2 కళ్ళతోటి చూశాను, ఫోటో కూడా తీశాను. అపవాద నోట్లో అబద్ధం రాదు సార్. ఈ కోట్ ఎవరిది? కోట్ నాది. ఈ స్కార్ఫ్ నీదే కదూ? స్కార్ఫ్ నాది. ఈ రివాల్వర్ నీ తండ్రి గారిది? అవును. ఇప్పటికీ నువ్వు దొంగవు కాదు, దొరవలే నమ్మమంటావు. నిజం చెప్పు, నువ్వు ఆ దొంగల్లో ఒకడివా, దొంగ నాయకుడివా? మామగారు, ఇది అర్థం లేని ఆరోపణ. లాకప్లో ఉంచండి. రంతో తప్పనిస్తాను. వాణ్ణి మీరెవరో చంపొద్దు, ఇక్కడికి తీసుకురండి చాలు. భద్రయ్యే తన చేతులతో వాణ్ణి చంపాలి. కానీ వాడు జైల్లో ఉన్నాడు బాస్. జైల్లో ఉన్నా సరే, పాతాళంలో ఉన్నా సరే, పట్టి తీసుకురండి. వెళ్ళండి. నందన్రా, నా కొడుకును నా చేతులారా చంపుకునేట్టు చేశావు కదూ. నీ కొడుకును ఈ చేతులతో చంపి ఆ శవాన్ని నీ భార్యకు పంపిస్తాను. ఇలా